హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులో 170/1 సర్వే నెంబర్లో వెలిసిన 8 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా అధికారులు మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్జీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాసులను కన్స్ట్రక్షన్ చేసింది. ఆ సంస్థ అప్పటికే 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావన్నింటినీ పోర్చరీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డిపిఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు కరెంటు కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్లను ఆపాలని, బ్యాంకు అధికారులు లోన్లను నిలిపివేయాలని ఆర్డినెన్స్ జారీ చేశారు. చట్టంలో ఉన్న లొసుగులతో దుండిగల్ మున్సిపాలిటీ అధికారుల ధనదాహానికి అక్రమ విల్లాలన్నీ సక్రమంగా విల్లాలుగా మారిపోయాయి. పర్మిషన్తో సంబంధం లేకుండా ఇంటి నెంబర్ల ఆధారంగా డబుల్ పన్ను విధించి కూడా రిజిస్ట్రేషన్లు చేయవచ్చనే కొత్త ఒరవడిని దుండిగల్ మున్సిపాలిటీ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసింది. ఏది ఏమైనా హైడ్రా రంగంలోకి దిగి గత ఆదివారం ఈ కత్వా చెరువును విజిట్ చేసి ఈరోజు ఎఫ్టీఎల్ ఉన్న 3 విల్లాలు, బఫర్లో ఉన్న 5 విల్లాలను నేలమట్టం చేశారు. అదే పడతలేదన్న, దాని గురించి చూస్తుంది. అందరికీ చెప్పిన మాట మీరు తప్పారండి.
చేస్తారు ఎక్కడ లేనప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇలా చెరువు దగ్గర కన్స్ట్రక్షన్ కడుతున్నారు కానీ ముందు కొనుక్కునే వాళ్ళకంటే కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది కూడా ఆరబ్బా 1 2 చెప్తాను మార్చుకోవచ్చు నేలమట్టం చేశారు. మరి మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు. ఇప్పుడు ఇమీడియట్ విల్లాలు 6 విల్లాలు అంటే 6 విల్లాలే మార్క్ చేసి వెళ్ళారు. అవి కూడా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న 6 విల్లాలు అంటే రాను రాను గవర్నమెంట్ చేంజ్ అయిన కొంచెం బఫర్ జోన్ కానీ అనుకోండి తెలిసి ఎవరైనా కొంటారా? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఇప్పటివరకు? మీటర్స్ ఉన్నాయి చాలా మందికి. మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? FTL పాప అతను 2 years నుంచి ఉంటున్నారు. అతను మీటర్ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నాం ఆల్రెడీ. మేము చూడండి లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయ్యింది. ఎంత సమయం ఇచ్చారు సార్? మీకు నాకేం ఇవ్వలేదు, ఏం సమయం ఇవ్వలేదు. మార్కింగ్ చేశారు, డెమాలిష్ చేస్తున్నాం అని చెప్పారు. మార్నింగ్ అయితే ఓన్లీ 6 మార్కింగ్ చేసాం. ఈ బఫర్ లో ఉన్నాయి, సో ఇవైతే ఏం లేవని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత తెలిసిగానే స్టార్ట్ చేయండి, డెమాలిష్ ఇవి కూడా చేయండి అని చెప్పారు. సో ఇంత సడన్ గా డెమాలిష్ చేస్తే ఒక్క 1 hour 2 hours లో ఎలాగండి సామాన్లు అని పోతాయి? మీరు ఎప్పుడు ఇంట్లోకి రావాలనుకున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది సార్, ఇంకా ఒక 10% ఉంది. మేము 2 months లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి. హైడ్రా తీసుకున్న చర్యలు మీరు గత 2 నెలల నుంచి కూడా నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్ సార్. మాకు అసలు ఫేవర్ ఎందుకంటే మేము ఏంటంటే మా దగ్గర ఎన్ని కోట్లు లేవు, ఎన్ని లేవు. ఏదో సామాన్యంగా బతుకుతున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలండి మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు? అంటే హైడ్రా చేపడుతున్న చర్యలు మీకు తెలుసు కదా, దాని గురించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అవును సార్, అదే సార్ లాస్ట్ 2 days నుంచి అవుతున్నాయి డిస్కషన్స్. కాకపోతే మా వర్క్ ఏంటంటే అవుతాయి వచ్చి అప్పుడే అడిగారు బఫర్ జోన్ లో ఉన్నవి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. లేదు అప్పుడు ఏమి బఫర్ ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగారు, అడిగితే లేదండి ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దానికి మించి ఏవి టచ్ చేయవు అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు. సో ఇది స్థానికుల ఏం జరిగింది అనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్. ఇవాళ వచ్చి మాకైతే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇది బఫర్ లో 8 ఉన్నాయని కొంతమంది, FTL లో కొన్ని ఉన్నాయని కొంతమంది. ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి. మేము ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామండి. మోర్ దాన్ 3 years ఇన్ఫాక్ట్ 3 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. ఆ కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు 3 ఏళ్ళు దాటిపోయింది. మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు FTL ఎక్కడి వరకు ఉందో, బఫర్ ఎక్కడి వరకు ఉందో తెలియదు. మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్లలో వెళ్ళాలి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఎలా ఉంటుందని అంటే ఎవరు కొనుక్కోరు. ఒక బోర్డు లేదు, ఈ చెరువు ఇక్కడ వరకు ఉందని కానీ, ఈ బఫర్ ఇక్కడ వరకు ఉంటుందని కానీ ఒక బోర్డు ఉంటే ఎవరు అది కొనుక్కునే అవకాశం లేదు. ఈ ప్రక్రియ వల్ల సామాన్య ప్రజానికం అయితే నష్టపోతున్నారండి. క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదండి. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. మాది యాక్చువల్ గా రోడ్ నెంబర్ 2 లో ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే రోడ్ నెంబర్ 1 లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేశారు. దానికి HMDA పర్మిషన్స్ ఉన్నాయి. HMDA పర్మిషన్స్ ఉన్నాయని చాలా మంది ప్రజానీకం దాంట్లో కొనుక్కున్నారు. అది ఇది కలిపి మిక్స్ చేసి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేస్తారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇస్తారు. ఎటువంటి క్లారిటీ అయితే లేదండి. ఈ సంస్థల మధ్య ఈ అధికారుల మధ్య ఒక సమన్వయం ఉండి సంఘటితంగా మాకు ఒక నోటీస్ ఇచ్చి ఇది మీది మీది కాదని చెప్తే మేము ఫర్దర్ గా బిల్డర్ మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి, మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి మేము తీసుకుంటాం. విభేదాలు కాదు సార్, సంఘటితంగా మాకు ఇది క్లారిటీ లేదండి. ఎందుకంటే ఒక దగ్గర HMDA పర్మిషన్ ఉంది,
ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేశారు, రెవెన్యూ వాళ్ళు వచ్చి కూల్చేశారు. ఇక్కడ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇది FTL అంటున్నారు. మరి వేరే వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఏమో ట్యాక్సులు కట్టించుకున్నారు. అలానే మన LIC నుంచి లోన్లు వచ్చినాయి. ఒక సామాన్య ప్రజానికానికి ఎలా తెలుస్తుందండి ఇది FTL అని ఇది కాదని ఎలా తెలుస్తుంది? కూల్చినప్పుడు మిగిలిన మార్కింగ్ చేస్తుంటే మాకు తెలిసేది కదా సార్. ఒక విల్లా కూల్చెళ్ళారు, మేమేమనుకుంటాం ఆ ఒక్కటే దాంతో అయిపోయిందని అనుకుంటారు. ఆ ఒక్క విల్లాతో ఎందుకు ఆగారు ఆ రోజు అనేది మాకు తెలియదండి. మాకేం లేదు సార్, అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి. ఫస్ట్ మీరు ఇప్పటికైనా సరే చెరువులు ఉన్న దగ్గర ఇది FTL ఇది బఫర్ అని కనీసం బోర్డులు పెడితే మాకు తెలుస్తుందండి. అలాగే ఇక్కడ కూల్చివేతలు ఉన్నప్పుడు కనీసం మాకు సమాచారం మీకు ఇది ఉంది, మేము బిల్డర్తోనే పోరాడుకుంటాం, వేరే వాళ్ళతోనే పోరాడుకుంటాం, మాకు ఎక్కడి నుంచి మేము కట్టిన డబ్బులు మేము వెనక్కి తెచ్చుకోవాలంటే మాకు ఒక అవకాశం ఉంటుంది. దాదాపు జీవితాంతం సంపాదించిన డబ్బు మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారండి. పాప వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళాలి కూలిపోతున్నాయి. వాళ్ళకి ఎవరు కాంపన్సేషన్ ఇస్తారనేది ఇది ప్రశ్న అండి. మరి ఖచ్చితంగా తీసుకుంటామండి, కానీ మాకు ఒక నోటీస్ ఇస్తే మేము చర్య తీసుకోగలం. ఎందుకంటే మేము ఇంతకు ముందు కూడా మేము బిల్డర్ని క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఏ ప్రాబ్లం లేదు, అంతా క్లారిటీగా ఉందని చెప్పారండి. హైడ్రా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మల్లంపేట్ 177 నంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ లో మన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా అఫీషియల్స్. దీంట్లో గతంలో కూడా నోటీసులు ఇష్యూ చేశాము, వీళ్ళు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము. ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో FTL అండ్ బఫర్ జోన్స్ మార్కింగ్ అయినాయి. దాంట్లో 20 విల్లాలు మార్కింగ్ చేసినాము, దాంట్లో అన్ని కూల్చి వేస్తున్నాము ఆదేశాల మేరకు. ఇక్కడ వెరీ పర్టికులర్లీ మన హైడ్రా కమిషనర్ గారి ఆదేశాల మేరకు చెరువు మీద అక్రమ నిర్మాణాలు FTL బఫర్ జోన్స్ లో వచ్చినాయి, అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం జరిగింది. అదే గతంలో చింత చెరువు కూడా చేసినాము, ఇంకా ఈ కత్వా చెరువు అని అంటాం దీనికి, ఇక్కడ కూడా అవుతున్నాయి. ఇంకా మా దృష్టిలో ఏమేమి వస్తున్నాయి చెరువుల మీద అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా గౌరవ ఆదేశాల మేరకు కూల్చివేస్తామని ఇలా నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము. ప్లస్ బిల్డింగ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళను మోసపోవద్దు అని చెప్తున్నాము. వీళ్ళకు కూడా అక్రమ నిర్మాణాలు వాళ్ళ సంస్థలు అన్ని పర్మిషన్స్ తీసుకొని మన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ప్లస్ చెరువుల మీద FME ఆక్యుపేషన్ అవుతున్నాయి. దానికి మళ్ళీ హెచ్చరించి నోటీస్ ఇచ్చి కూల్చోవేస్తాం. అదే నేను ఖచ్చితంగా టైటిల్ డీడ్స్ ఎక్కడ కడుతున్నారు అవి అన్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. మీకు కూడా మోసపోవద్దు, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని మేము సలహా చేస్తున్నాము. ఇలాంటి